భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్ష సప్తమి మంగళవారం. సప్తమి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. పూర్వాపాదన తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషాల వరకు. వర్జం ఉదయం 10 గంటల 46 నిమిషాల 12 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 39 నిమిషాలు 9 గంటల 23 నిమిషాల వరకు. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 38 నిమిషాలు 11 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:26. అమృతగడి రాత్రి 7 గంటల 44 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు. సిద్ధియోగం రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు. వని సాయంత్రం 4 గంటలకి. విష్టి రాత్రి 2:58. ఈరోజు ధనుర్మాసంలో చక్కగా ఈరోజు మనకి 17, 18, 19వ రోజు, మన మూడవ రోజున చక్కగా మనం ధనుర్మాసంలో చక్కగా విశేషంగా పెరుమాళ్ళని ఆరాధించుకోవడం, దర్శించడం అన్ని విధాలుగా మంచిది. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏకాదశ విశ్వరూప దర్శన యోగంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతేం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి నవేదయజ్ఞాధ్యయ నైర్యధాన్నధానై న చక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవ రూపః శక్తి అహం నృలోకే దృష్టం తదన్యేన కురు ప్రవీరా. నవేదయజ్ఞ అధ్యయన నదానై అంటున్నారన్నమాట. ఓ అర్జున, వేదాధ్యయనముల చేత కానీ, యజ్ఞాచరణముల ద్వారా కానీ, దానముల చేత కానీ, తీవ్ర తపశ్చర్యాదుల చేత కానీ, తదితర పుణ్యాల చేత కానీ ఈ మానవ లోకంలో నా విశ్వరూపాన్ని నీకు తప్ప మరి ఎవరో కూడా చూడశక్యము కాదు, ఎవరో కూడా చూడలేరయ్యా. ఇది అనంతమైనటువంటి రూపము, ఎన్నో రూపాలు చూశారు, విశ్వరూపాన్ని ఎవరో కూడా చూడలేరు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, రేపు ఏం జరిగిందో రేపు చూద్దాం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.